హాయ్, హలో, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ కాదండి, దోసపిండి. నేను మా ఇంట్లో రెగ్యులర్గా ఎలా దోసపిండి రుబ్బుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. జనరల్గా దోశలు అంటే బియ్యం, మినపప్పు నానబెట్టి చేసుకుంటారు కదా. సో నేను ఇక్కడ బియ్యం అనేది వాడకుండా మిల్లెట్స్ వాడుతూ, అలాగే కొద్దిగా జొన్నలు వాడుతూ దోసపిండిని రుబ్బుకుంటున్నాను. సో మీకు కూడా హెల్ప్ అవుతుందని మీతో ఈ వీడియో షేర్ చేసుకుంటున్నాను. సో ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక పెద్ద గిన్నె తీసుకొని దాంట్లో ఒక గ్లాస్తో మినప్పప్పుని వేసుకుంటున్నాను. అదే గ్లాస్తో నా దగ్గర జొన్న రవ్వ ఉందండి, ఉప్మా కోసం తెచ్చుకున్నాను. సో మిగిలిపోయిందని చెప్పేసి దోశలలో వేసుకుంటున్నాను. అలాగే ఒక గ్లాసు కొర్రలను వేస్తున్నాను. అలాగే ఇంకొక గ్లాసు వరిగలు వేస్తున్నాను. అలాగే ఇంకొక గ్లాసు సామలు వేస్తున్నాను. ఇవన్నీ కూడా చూసేదానికి ఒకేలాగా ఉంటాయి, కాకపోతే కొద్దిగా కలర్ డిఫరెన్స్ అనేది ఉంటుంది. నా దగ్గర ఆల్ మిక్స్డ్ పప్పు అనేది ఉంది. నేను ఒక హాఫ్ గ్లాస్ ఈ పప్పును వేస్తున్నాను. మీ దగ్గర బొబ్బర్లు, కందులు ఇలా ఏ ఉన్నా కూడా అవి కూడా వేసుకోవచ్చు. అలాగే ఒక స్పూన్ మెంతులను వేస్తున్నాను. వీటన్నింటినీ వేసి వాటర్తో ఒక 2-3 సార్లు బాగా కడిగేసుకోవాలి. తర్వాత వాటర్ పోసి నానబెట్టేసుకోవడమే. నేను పొద్దున్నే నానబెట్టేసి సాయంత్రానికి దోసపిండిని రుబ్బుకుంటున్నాను. ఈ మిల్లెట్స్ వాడడం వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయండి. వీటిలో ఐరన్, కాల్షియం ఇలా చాలా వైటమిన్స్ ఉంటాయి. సో నోవేడేస్ అందరికీ కూడా డయాబెటీస్, బీపీ అని చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి కదా. అలాంటి వాళ్ళకి ఈ దోసపిండి అనేది చాలా హెల్ప్ అవుతుంది. ముందుగానే నానబెట్టుకున్న ఈ పల్సెస్ అన్నింటినీ కూడా నేను మిక్సీ జార్లో వేసుకొని రుబ్బుకుంటున్నాను. మీ దగ్గర గ్రైండర్ ఉన్నా కూడా గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు. నాకు ఈ పిండి సుమారుగా ఒక 2-3 రోజులకి వస్తుంది. ఈ పిండిని రాత్రంతా కూడా బయటే పెట్టేసుకొని పొద్దున్నే నాకు కావాల్సినంత వరకు వేరొక గిన్నెలోకి తీసుకొని సాల్ట్ కలుపుకొని దోశలు వేసుకుంటున్నాను. నేను ఇక్కడ క్యాస్ట్ ఐరన్ తవా యూజ్ చేస్తున్నాను. సో క్యాస్ట్ ఐరన్ తవాలో కూడా మనకు దోశలు అనేవి అంటుకుపోకుండా చాలా ఈజీగా వచ్చేస్తాయి. ఈ దోశలు అనేవి తెల్లగా ఉండవండి, కొంచెం క్రీమీ కలర్లో ఉంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.